ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మ అక్క ఒంటరిగా ఉన్నారు. మా అమ్మగారు చాలా ఇండిపెండెంట్ మనిషి. ఆమె మా ఇంటికి రమ్మన్నా, మా చెల్లెలు వాళ్ళ ఇంటికి రమ్మన్నా నేను ఎక్కడ ఉండను, నేను విడిగానే ఉంటాను అంటే, నాకు పెద్దవాళ్ళు అయ్యారు కదా అని భయం వేసి మా చెల్లెలు వసంతలక్ష్మి భర్త డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఒక డాక్టర్ పక్కనే ఒక స్థలం దొరికితే తీసుకొని అందులో ఒక ఇల్లు కట్టి మళ్ళీ వాళ్ళని అక్కడ పెట్టాను. ఒక వికెట్ గేట్ ఒకటే డాక్టర్ గారికి వీళ్ళకి మధ్యలో ఉంటుందన్నమాట. అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా కాలం, అంటే రాత్రుళ్ళు నా ఫోను పగల దొరకదేమో కానీ రాత్రుళ్ళు దొరుకుద్ది. రాత్రి 10 నుంచి పొద్దున్న 6 వరకు ఎప్పుడు చేసినా ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో, ఏ ఎమర్జెన్సీ ఉంటుందో అని ఇప్పుడు ఆన్ చేసుకుని నైటు పెద్ద వాల్యూమ్ పెట్టుకుని పడుకునేవాడిని.